మీరు కూడా ఆశీర్వదించాలి. నీళ్లు వస్తే తాగుతాం కానీ నీళ్లు రావడానికి మాత్రం మేము ఆలోచించడం అంటే కరెక్ట్ కాదు. మంచి పని చేసేటప్పుడు, మీరు పూజలు చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆ దేవుణ్ణి కోరుకోండి. మసీదు పోయినప్పుడు మీరు కూడా అక్కడ ప్రార్థించండి, చర్చికి పోయినప్పుడు ప్రార్థించండి. మన ప్రార్థనలే దీవెనలుగా మారతాయి. అనుకున్న పని కూడా అవుతుంది, సంకల్పం నెరవేరుతుంది. ఇది నెరవేరితే ఈ రాష్ట్రంలో కరువు అనేది రాదు. నా జీవితాశయం ఈ జలహారతి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి మీ రుణం తీర్చుకోవాలనేది నా ఆలోచన. అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమైనాయి. ఒకప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, మళ్ళా సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ వేస్ట్ కాంపోస్ట్ కింద చెత్తంతా కూడా ఎరువులుగా మార్చే కార్యక్రమానికి పోయాం. మళ్ళీ వీధి దీపాలు వెలుగుతున్నాయి. 5 సంవత్సరాల్లో వీధి దీపాలు కూడా ఆరిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రాజధాని అమరావతికి 2245 కోట్ల రూపాయలతో కొత్త రైల్వే లైన్ వస్తూ ఉంది. నేషనల్ హైవేలో 75,000 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాం. రైల్వేల కోసం 72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు ఈ ఊరికి వచ్చినప్పుడు పిల్లలను చూశాను. చిన్న పిల్లల దగ్గర నుంచి నేను వస్తే జైలు కొట్టే పరిస్థితికి వచ్చారు. పిల్లలందరూ ముందుకు వచ్చారు. నేను అందుకే ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలందరి కోసం వాళ్ళు బాగా చదువుకున్న వెంటనే ఉద్యోగం వచ్చే బాధ్యత, తీయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని మీరందరూ చూస్తే జాబ్ ఫస్ట్ అనేది మా విధానం. మిరాకల్ లాంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఒక 2 ఆడపిల్లలు మాట్లాడితే ఏం చదువుతున్నారంటే ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఆ ఇంజనీరింగ్లో కూడా ఇద్దరిని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. దానికి కూడా ఫౌండేషన్ నేనే వేసా. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇలాంటి పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25 పాలసీలు తీసుకొచ్చాం. అందుకే ఈ పాలసీల వల్ల ఏంటి లాభమని మీరు ఒకసారి చూస్తే, నిన్న మొన్న మీరు చూశారు, నిన్న ఒక్కరోజే మీటింగ్ పెట్టాం. దగ్గర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రామాయంపట్నంలో దగ్గర 92,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. రిలయన్స్ అయితే ఒక 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 500 బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు. దీనివల్ల ఉపాధి వస్తుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మొన్నే ఇంకొక ఎస్ఐపిబి పెడితే 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 34,000 కోట్ల రూపాయలు, 34,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 6 నెలల్లో ఈ పనులన్నీ చేశాం. డ్రోన్ సబ్మిట్ పెట్టాం. డ్రోన్లో ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అన్వేషణ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ వల్ల చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయడంలో డ్రోన్స్ పనిచేస్తాయి. ఒక వ్యవసాయమే కాదు, అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తాయి. అలాంటి కార్యక్రమాలకు ముందుకు పోయాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే విశాఖపట్నం రైల్వే లైన్ కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు పోయాం. ఇప్పటికి మీరు చూస్తే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు వచ్చారు. ఇదే కాదు, ఇంకో పక్క మిత్తలైతే స్టీల్ ప్లాంట్ పెట్టడానికి దగ్గర నక్కపల్లి దగ్గర అనకాపల్లి జిల్లాలో 1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు పెడతామని ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక నమ్మకం.
ఒక విశ్వసనీయత. చెప్పింది చేస్తారని నమ్మకం ఉంటేనే బయట వాళ్ళు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఒక్క ఇండస్ట్రీ రాలా. పరిశ్రమ రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా. అందుకని ఆ రోజు ఆదాయం పెరగలేదు, అందుకే అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఒకప్పుడు మొదటి తారీఖు వస్తే ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇప్పుడు ఏ బాధ లేదు. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ అకౌంట్లో 1వ తారీఖున మీ జీతాలన్నీ చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.